2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సచివాలయం వ్యవస్థ పెట్టి 1,35,000 ఉద్యోగాలకు ఒక్కసారిగా నోటిఫికేషన్ ఇచ్చి 1,35,000 ఉద్యోగాలు ఒక్కసారి భర్తీ చేస్తే అందులో ఒక్క ఉద్యోగం కూడా సాధించడం చేతగాని సన్నాసులకు నిరుద్యోగ భృతి పేరుతో నెలకు 3,000 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత రోజుకు 2 పూట్ల 5 రూపాయల భోజనం పెట్టి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేస్తుంది ఎవరు? సంవత్సరానికి 18,000 ఇస్తేనే ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అన్నప్పుడు సంవత్సరానికి 35,000 రూపాయలు తీసుకుంటున్న నిరుద్యోగులు సోమరిపోతులు కారా? ఈ నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే కానీ బతకడం చేత కాదా? నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, రోజుకు 2 పూట్ల 5 రూపాయలకి భోజనం పెడతాం అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తే అంటూ వారి మేనిఫెస్టోలో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేతిలో పెట్టారు. అయినా అప్పుడు నిరుద్యోగులకు బతకడం చేత కాలేదా? బతకలేదా? ఒక టీడీపీ కార్యకర్త ఉచిత పథకాలు చేసుకుంటున్న వారు రోడ్లపై వాహనాలను ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే వాళ్ళతో సమానం అన్నాడు. ఉచిత పథకాలు తీసుకుంటున్న వాళ్ళను అవమానించాడు. ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వం ఇంట్లో కూర్చోబెట్టి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తాము అంటే మరి నిరుద్యోగులను ఎవరితో పోల్చాలి? వాళ్ళు గేలతో సమానం కాదా? నిరుద్యోగ భృతి ఇస్తేనే వాళ్ళు బతుకుతారా, లేకపోతే బతకరా? అయినా ఒక నిరుద్యోగికి ఒక 20 రోజులు 25 రోజులు పని చెప్పి నెలకు 5,000 రూపాయలు ఇస్తే మంచిదా? లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చి రోజుకు 2 పూట్ల 5 రూపాయలకు భోజనం పెట్టి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయడం ఇష్టం? ఏది కరెక్టు? అయినా నిరుద్యోగులు ఎవడి పని వాడు చేసుకుంటాడు. వాళ్ళకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అవసరమా? ఒక 10,000 రూపాయలు వీధి వ్యాపారం చేసుకునే వాడికి ఇస్తే వాడు సోమరిపోతులు వాళ్ళు సోమరిపోతులు అవుతున్నారు అన్నప్పుడు నిరుద్యోగి సోమరిపోతు కాడా? ఎలాగో నిరుద్యోగ భృతి అనేది ఎప్పట్లో అమలు చేసే పథకం అయితే కాదు. వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇంటి వద్ద అందించకపోయినా ప్రజలు బతుకుతారు. నిరుద్యోగ భృతి అని పేరు చెప్పి నిరుద్యోగ భృతి ఇయ్యకపోయినా నిరుద్యోగులు బతుకుతారు. వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం దుబారా ఖర్చు అయితే నిరుద్యోగులకు ఇంట్లో కూర్చోబెట్టి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా దుబారా ఖర్చు అవుతుంది. నిరుద్యోగులను సోమరిపోతులను చేసినట్లే అవుతుంది. జగన్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటూ ప్రచారాలు చేశారు. ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. ఇప్పుడు అదే సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా అదే 1,35,000 మంది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు సచివాలయ ఉద్యోగస్తులతో కలిపి అన్ని శాఖల్లో దాదాపు 2,32,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. ప్రభుత్వ శాఖల్లో 2019 వరకు 3 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటే ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వాలకు తడిసి మోపుడు అవుతుంది. అట్లాంటిది ఇంకా ఉద్యోగాలు భారీగా ఇచ్చి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలంటే ఇంకా భారీగా ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ఇట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు భారీగా ఉద్యోగాలు ఇస్తాడని ఎలా భావిస్తున్నారు నిరుద్యోగస్తులు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 32,000 మాత్రమే. ఇప్పుడు ప్రతి నిరుద్యోగి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2024 నుంచి 2029 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే 5 లక్షల పైసలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వాలకు ఆర్థిక భారమే అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తారు అనేది అంతా అబద్ధం.
నిరుద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవడం కూడా అత్యాశ అవుతుంది.